తటస్థ శక్తి వచ్చి జీవుడు. మనం ఏంటి అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఉంటే అది మన లోకం అనుకుంటాం, ఈ భౌతిక జగత్తులో ఉంటే ఇది మన లోకం అనుకుంటాం. సో తటస్థ శక్తి మనం, మార్జినల్ పొటెన్సీ. మనందరం కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి వారం. సో పిల్లవాడు అమ్మ వంట చేస్తూ ఉంటే అమ్మ నేను వంట చేస్తానని పోటీ పడతాడు. వంట చేయడానికి వాడిని వదిలిపెడితే ఏం చేసుకుంటాడు? వంట చేయడం కాదు, ఒళ్ళు కాల్చుకుంటాడు. అందుకని అమ్మ ఏం చేస్తుందంటే వద్దురా అంటుంది, వాడు ఎనడు. అప్పుడు అమ్మ వాడికి ఒక బుడ్డీలు సెట్ ఇస్తుంది, చిన్న స్టవ్, పాత్రలు, కొంచెం చపాతీ పిండి. వాడు చపాతీ బాగా రుద్దుతాడు, బల్లిలాగా కప్పలాగా. సో వాడికి అది ఇచ్చి చేసుకోమంటుంది వంట. మనం కూడా భగవత్ అంశాలుగా మనకు స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రత వల్ల మనం ఏం కోరుకున్నామంటే మీ ఆధీనంలో కాదు, నేను స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాం. దానికని భగవంతుడు ఏం చేశాడంటే ఈ సృష్టిని మీరే కాదు నేను కూడా కంట్రోల్ చేయాలా అన్నాం. ఎట్లాగా పిల్లవాడు అమ్మతో పోటీ పడతాడో వంట చేయడానికి, ఈ సృష్టిని నడిపించడానికి భగవంతుడితో మనం పోటీ పడ్డాం. అప్పుడు భగవంతుడు నీ వల్ల కాదురా అంటే వినలేదు. అందుకని ఆయన తల్లి ఎట్లాగా ఒక నమూనా కిచెన్ సెట్ వాడికి ఇస్తుందో ఈ నమూనా ప్రపంచాన్ని సృష్టించి భగవంతుడు మనకి ఇచ్చాడు, మన చేతిలో పెట్టాడు. అట్లాగా మన వాళ్ళు చాలా ఆ రకంగా భావనలు ఉండేవాళ్ళు ఇక్కడ చాలామంది చేరాం. అయితే ఇక్కడ నడిపించడం కోసం ఆయన కర్మ సిద్ధాంతాన్ని పెట్టాడు, గుణాలను పెట్టాడు. ఆత్మ సచ్చిదానంద స్వరూపం. సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ ఆనందం. ఇది ఆత్మ యొక్క లక్షణం. వర్షపు నీరు పవిత్రంగా ఉంటుంది, భూమిని తాకిన తక్షణమే బురద నీరుగా మారిపోతుంది. ఆత్మ పవిత్రమైంది అయినప్పటికీ కూడా ఈ భౌతిక జగత్తులోకి ప్రవేశించిన తక్షణమే సత్వ రజస్ తమో గుణాలతోటి బంధింపబడుతున్నాం. గుణ అంటే తాళ్ళు, వాటితోటి బంధింపబడుతున్నాం. మనం ఆ గుణాలకి లోబడి ఉన్నంత వరకు కూడా మనం ఏంటి అంటే ప్రకృతి క్రియమానాని గుణైకర్మాని సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ప్రకృతి గుణాల యొక్క ప్రభావం వల్ల ఏంటి అంటే అహంకారం వస్తుంది. ఆ అహంకారం అహం ఆకార. అహంకారం అంటే ఏంటి అంటే యాక్చువల్గా మనం ఆత్మలం, కానీ అహంకారం అంటే ఏంటి అంటే అహం నేను, ఆకార. ఈ ఆకారంతో మనం పోల్చుకుంటాం. కుక్కగా ఉన్నప్పుడు కుక్క ఆకారంతో పోల్చుకున్నాం నేనే అని, మనిషిగా ఉన్నప్పుడు మనిషి ఆకారంతో పోల్చుకున్నాం, పిల్లిగా ఉన్నప్పుడు పిల్లి ఆకారంతో పోల్చుకున్నాం. మరి మనకెప్పుడు ఈ యొక్క దుఃఖాల నుంచి మరి ఇక్కడ బంధింపబడి ఉన్నంత వరకు కర్మ సిద్ధాంతం ఉంది. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు పొందుతారు. చాలామందికి ఇది కూడా తెలియదు. పాపాలు చేసేసి కష్టాలు వస్తూ ఉంటాయి. అందరు స్వామీజీల దగ్గరికి వెళ్ళిపోయి స్వామి మా కష్టం తెచ్చండి అయ్యా. ఆయన ఫేస్ చూడంగానే చెప్తాడు, శిష్య నీకు చాలా కష్టాలు ఉన్నాయమ్మా అంటాడు. గురువుగారు మీకెట్టండి తెలుసు అంటాడు. నాకు కూడా కష్టాలు ఉన్నాయి కాబట్టి తెలుసు నాయనా అంటాడు. ఇక్కడ పుట్టినవాడు ప్రతి ఒక్కడు కష్టాలు అనుభవించాల్సిందే, దుఃఖాలయం ఇది. మరి ఆ దుఃఖాలకు కారణం ఏంటి? భగవద్గీతలో భగవంతుడు స్పష్టంగా చెప్తున్నాడు, కారణం గుణసంగ దోషం సద్ అసద్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే నువ్వు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తావు? నీలో ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగ దోషం, సాంగత్యం వల్ల వస్తాయి. సత్సంగం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి. అదే మనం ఫైటింగ్ సినిమానో చెత్త సినిమానో చూస్తే ఆ గుణాలు వస్తాయి మనలో, సాంగత్యాన్ని బట్టే. అందుకని ఆచార్యులందరూ కూడా ఏం చెప్తున్నారంటే సత్సంగానికి ప్రాముఖ్యత ఇవ్వండి, తద్వారా నీకు సద్బుద్ధులు వస్తాయి, తద్వారా నువ్వు సత్కర్మలు చేస్తావు, తద్వారా నువ్వు సుఖంగా ఉంటావు. సుఖంగా ఉండాలంటే సీక్రెట్ అది. మనకు అది తెలియకుండా పాపాలన్నీ చేసేసి నేను ఎప్పుడు తమాషకి చెప్తుంటాను. ఒకసారి ఒక మాతాజీ వచ్చింది, గురువుగారు మేము అసలు ఏ పాపం చేసి ఎరగమండి కానీ కష్టాలు వచ్చేస్తున్నాయండి అనింది. అట్టే ఉండదమ్మా, భగవంతుడు పాపం చేయనోడికి ఎవరికి కష్టం ఇవ్వడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంటుంది, మన పాలకుల్లాగా కాదు. మంచివాడినేమో శిక్షించేసేది చెడ్డ అట్టుండదు అంటే, లేదండి మేము అసలు ఏం పాపం చేయలేదండి అది ఇదని చాలాసార్లు అనేది. నేను విని అసలు మీరు ఏం చేస్తారమ్మా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ వ్యాపారాలు ఏంటి అన్నాను. ఏముంది గురువు గారు, ఒక 6 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయండి, ఒక 10 బ్రాందీ షాపులు ఉన్నాయండి, 3 క్లబ్బులు ఉన్నాయండి అని లిస్ట్ చెప్పింది. ఇంకేం చేయాలి తల్లి పాపం చేయడానికి అన్నాను నేను.
ఇంకేం చేయాలి పాపం చేయడానికి అని. సో పాపం యొక్క ఫలితమే, అంటే ప్రభుపాదులు వారు చెప్తారు, మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది, సపోటా చెట్టు రాదు. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది. శాస్త్రం ఎందుకు ఉంది అంటే మనల్ని గైడ్ చేయడం కోసం. అందుకనే స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, భగవద్గీత అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ అంటారు. మాన్యువల్, ఏదన్నా యంత్రాన్ని కొన్నప్పుడు మాన్యువల్ ఇస్తారు, దాన్ని ఎట్లా వాడాలా అనేటువంటి మెకానిజం దాంట్లో ఉంటుంది. మనం మాన్యువల్ చదవకుండా పిచ్చి పిచ్చిగా యంత్రాన్ని వాడేస్తే చెడిపోతుంది. మనం ఈరోజు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా రిపేర్లు ఈ యంత్రానికి వస్తున్నాయి అంటే ఈ యంత్రాన్ని ఎట్లా వాడాలో తెలియక మనం జీవితాన్ని గడపడం వల్ల అన్ని రిపేర్లే. మనందరం ఏమనుకుంటామంటే భగవద్గీత చదవండియా బాబు అంటే, గురువుగారండి అప్పుడే దేనికండి, 60-70 సంవత్సరాల తర్వాత కదా. అరే యంత్రాన్ని చెడిపేసిన తర్వాత మాన్యువల్తో పనే ఉంది నీకు? యంత్రాన్ని వాడేదానికి ముందే మాన్యువల్ చదవాలా? చెడిపోయిన తర్వాత నేను మాన్యువల్ చదువుతానంటే ఇప్పుడు 60-70 కూడా చదవట్లేదు. ఎవడన్నా పోతే ఆ బండి మీద పెడుతున్నారు భగవద్గీత. ఆ శవం ఎత్తుకుని పోయే బండి ఉంటుంది కదా, దాని మీద పెడుతున్నారు. కానీ ఉపయోగం ఏముంది? భగవద్గీత అనేది ఏంటి అంటే మానవాళికి మార్గదర్శకం, డూస్ అండ్ డూ నాట్స్. నువ్వు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందాన్ని పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు, ఈ సత్యాలను తెలియపరిచేటువంటిది భగవద్గీత. సో భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, ఈ జ్ఞానం పరంపరలో రావాలా. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేన మాట యోగో నష్ట పరాంతప. ఈరోజు భగవద్గీతలో కూడా కొన్ని వేల వర్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరికి తోచింది వాళ్ళు రాసేస్తున్నారు. ఆ రాతలు చదివితే మన రాతలు మారవు. పరంపరలో వచ్చింది, భగవంతుడు ఏ ఉద్దేశంతో భగవద్గీత చెప్పాడో ఆ ఉద్దేశాన్నే గురువులు ప్రజెంట్ చేస్తే అప్పుడు మనం యథాతథంగా తత్వాన్ని పొంది ఫలితాన్ని పొందుతాం. సో గురువు అన్నటువంటి వాడు ఎట్టుండాలంటే పోస్ట్ మ్యాన్ లాగా ఉండాలి. పోస్ట్ మ్యాన్ మనకు వచ్చిన ఉత్తరంలో ఏమన్నా మ్యాటర్ మారుస్తాడా? యాజ్ ఇట్ ఈస్కి ఇస్తాడు. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, పుత్రుడు పుట్టాడు అని ఉంది, పుత్రుడు పోయాడు అని ఒక్క పదం మారిస్తే ఏమవుతుంది? ఆనందం మొదలు ఏడుస్తూ కూర్చుంటారు. సో అందుకని గురువు అన్నటువంటి వాడు పోస్ట్ మ్యాన్ లాగా ఉండాలా. భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన సందేశాన్ని యథాతథంగా శిష్యుడికి ఇవ్వాలా. చేర్పులు మార్పులు చేయకూడదు తన యొక్క స్వార్థం కోసం. అందుకని పరంపర మనం స్వీకరించాలి. సో ఆ పరంపరలో వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ, మరి దాన్ని ఎట్లా స్వీకరించాలా? గురువుకి శరణాగతి పొంది తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయాం ఉపదేక్షించితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. గురువుకి శరణాగతి పొంది సేవలు చేసి ఆయన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకొని మన జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి మనం ప్రయత్నించాలి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ దేనికోసం లభించింది అంటే ఒక ఉన్నత కార్యం చేయడానికి. ఒక ఆఫీస్లో ఉన్నతాధికారికి ప్యూనికి పోలిస్తే ఉన్నతాధికారికి ఉన్నతమైన వస్త్రాలు ఇస్తారు. ఎందుకంటే ఆయన ప్యూన్ పని చేయడానికి. అవునా కదా? ఉన్నతమైన వస్త్రాలన్నీ ప్యూన్ పని చేయడానికి ఇచ్చారు ఆయనకి కదా. ఆయన ఏదో ఉన్నత కార్యం చేయడానికి ఉన్నతమైన వస్తువులు ఇచ్చారు. ఈ మానవ జన్మ కూడా మనకెందుకు ఇచ్చారు అంటే జంతువులు చేసే పనులే చేస్తే మనకు మానవ జన్మకు వ్యత్యాసం లేదు. మనం ఒక ఉన్నత కార్యం చేయాలా. 4 ప్రక్రియలు జంతువులో మనిషిలో సమానంగా ఉన్నాయి. ఏంటి ఆ 4 ప్రక్రియలు అంటే మహాభారతం చెప్తుంది. ఆహార నిద్ర భయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మో హితేచో అధికో విశేషో ధర్మేన హీన పశుహి సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాటం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణం. మనిషిలో జంతువులో ఈ 4 సమానంగా ఉన్నాయి. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు. ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు మనిషి ఉన్నతుడవుతాడు. ధర్మేన హీన పశుహి సమాన. ధర్మాన్ని పాటించకపోతే వాడు పశువుతో సమానం. ఏంటి ధర్మం? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం. ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం. ఇది ధర్మం. ఇది ధర్మం. అందుకనే చూడండి, పరమాత్మ సేవలో నిమగ్నం కాకుండా ఉండేవాళ్ళు ఎన్ని పనులు చేసినా రోజు చివరిలో ఏదో అసంతృప్తి, ఏదో కొరత. అసంతృప్తికి కొరతకు కారణం తెలియకుండా వెరైటీలు మారుస్తూ ఉంటాడు. వాడు ఎన్ని వెరైటీలు మార్చినా ఉపయోగం లేదు. ఎందువల్ల అంటే చేపని నీటిలో నుంచి బయటకు తీసి పంచపక్ష పరిమాణంలో పెట్టండి, ఎయిర్ కండిషన్ రూమ్ ఇవ్వండి, దూరదర్శనం చూపించండి, కొద్ది క్షణాల్లో చేప చనిపోతుంది. ఎందువల్ల? దాని శాశ్వత స్థానం నీటిలో ఉండడం.
మనం ప్రాపంచికంగా ఎన్ని అనుభవించినా సంతృప్తి చెందాం. ఎందువల్ల అంటే మన శాశ్వత స్థానం పరమాత్మతో సంబంధం కలిగి ఉండడం. యోగా అంటే కూడిక, యోగా అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు, ఆ భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడం. ఇవన్నీ నేర్పించడానికి గురువుకి శరణాగతి పొందాలా. మరి మనం అది గురువుకి శరణాగతి పొందినప్పుడు మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకోవాలా. నామదేవ్ అని చెప్పి ఒక భక్తుడు ఉండేవాడు పండరీపురంలో. ఆయన పూజారి యొక్క కుమారుడు. ఒకరోజు తండ్రి పక్క ఊరికి వెళ్తూ నామదేవుకి చెప్తాడు, భగవంతుడికి ఎట్లా నైవేద్యం పెట్టాలా చూసుకోవాలా. ఈయన పోయి విఠలుడికి నైవేద్యం పెట్టాడు. పెట్టి మంత్రాలు చెప్పిన తర్వాత అనుకుంటున్నాడు స్వామి వచ్చి స్వీకరిస్తాడని. స్వామి స్వీకరిస్తే మనం పెట్టం కదా, పాపం ఈయన అమాయకుడు తెలీదు. భగవంతుడు ఏంటి అంటే దర్శన మాత్రేన ఆ ప్రసాదాన్ని చూసి స్వీకరిస్తాడు, కళతో స్వీకరిస్తాడు. నోటితో స్వీకరిస్తే మనం రెండో రోజు పెట్టం. సో ఈయన నామదేవు మా తండ్రి గారు పెడితే స్వీకరిస్తుంటుంటారు, నేను పెడితే స్వీకరించట్లేదు అని చెప్పి తల నేలకేసుకుని మోదుకుంటున్నాడు. రక్తం దారులుగా కాటుతుంది. భగవంతుడు ఏ నామదేవ్ ఆగాగు, నేను స్వీకరిస్తున్నాను, స్వీకరించాడు. ఆ రోజు నుంచి భగవంతుడు నామదేవుతోటి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు నామదేవు ఒక సత్సంగానికి వెళ్ళాడు. ఆ సత్సంగం ఎవరింట్లో ఏర్పాటు చేశారంటే ఘట వాయిద్యాలు, కుండ వాయిద్యాలు, కుండ మీద వాయిద్యం వాయిస్తారు, దాన్ని ఘట వాయిద్యం అంటారు. ఆ ఘట వాయిద్యం వాయించేటువంటి వ్యక్తి ఇంట్లో సత్సంగం. వీళ్ళు వెళ్ళి అందరూ కూర్చున్నారు. సాధువులందరూ బోడులు కొట్టుకొని కూర్చుంటే ఆ ఘట వాయిద్యం వాయించే ఆయనకు ఒక కుమార్తె ఉండేది. ఆమె వీళ్ళ తలకాయల్ని కుండతో పోల్చుకునేది. ఒక కర్ర తీసుకొని వచ్చి అందరు గుండ్ల మీద టక్ టక్ అని కొడుతుంది. ఈ నామదేవ తల మీద ఎప్పుడైతే టక్ అని కొట్టిందో అన్నాడు. అప్పుడు ఆ చిన్న బాలిక గొప్ప సందేశం ఇచ్చింది, ఈ ఘటం ఏం బాగాలేదు, పూర్తి అహంకారంలో ఉంది అని. ఆయన టక్కని లేచి విఠలుడి మందిరానికి వెళ్ళిపోయాడు. ఏ విఠలా విఠలా అన్నాడు. ఏం నామదేవ్ అన్నాడు. భగవత్ సాక్షాత్కారం పొందిన నాలో అహంకారం ఉంది, నా బాలిక అంతలో అవమానించింది, ఇదే సత్యమైతే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదన్నాడు. నీలో అహంకారాన్ని గుర్తించడం కానీ దాన్ని తొలగించడం కానీ నా బాధ్యత కాదు. నీ గురువు పలానా దగ్గర ఉన్నాడు, పోయి అతనికి శరణాగతి పొంది సేవ చేసుకో, ఆయన తొలగిస్తాడు. సో ఒక ప్రామాణికమైనటువంటి పరంపరలో వచ్చేటువంటి ఆచార్యునికి శరణాగతి పొంది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. చాలామంది ఈ రోజుల్లో ఏమనుకుంటారంటే మనుష్య జీవితం సక్సెస్ అంటే ఏంటి అంటే, ఒక ఆయన పెద్ద ఆయన నదీ తీరంలో కూర్చొని ఫిషింగ్ చేస్తున్నాడంట. అంటే పాశ్చాత్య దేశాల్లో అంతా టైం పాస్ అంటే ఏదో చేపలు పడతారు నది ఒడ్డున కూర్చొని. ఒక చిన్న కుర్రోడు 15 సంవత్సరాలు అట్లా ఉండే కుర్రోడు ఆ నదీ తీరంలో అట్లా కూర్చొని ఆకాశంలో చూస్తూ ఉన్నాడంట. ఈ పెద్ద ఆయనకి వాడిని చూస్తే కరుణ వచ్చింది. ఈ వయసులో నువ్వేంటి ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు అన్నాడు. అప్పుడు అతను అడిగాడు, ఏం చేయాలా అన్నాడు. ఈ వయసులో బాగా చదవాలా అన్నాడు. తర్వాత ఏం చేయాలన్నాడు. మంచి ఉద్యోగం సంపాదించాలా, తర్వాత ఏం చేయాలన్నాడు. ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలా, తర్వాత ఏం చేయాలా అన్నాడు. పిల్లల్ని కనాలా, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలా, అప్పుడు కావాలంటే నాలాగా వచ్చి ఇట్లా రిలాక్స్ అవ్వచ్చు అన్నాడు. అప్పుడు ఎక్కడోని అన్నాడు, ఆ చెత్తా చెదారంలో పడి దొల్లి దొల్లి వచ్చావు నువ్వు, నేను అవన్నీ చేయకుండానే వచ్చి రిలాక్స్ అవుతున్నాను. ఆ చెత్తా చెదారంలో పడి దొల్లి దొల్లి నువ్వు వచ్చావు, నేను అవన్నీ ఏం చేయకుండానే వచ్చి రిలాక్స్ అవుతున్నా అన్నాడు. సో మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ ఏదో ఒక ఇల్లు కట్టి పిల్లల్ని కానీ వాళ్ళకి ఏదో ఉద్యోగాలు వచ్చేటట్టు చేసి ఇవన్నీ చేస్తే లైఫ్ సక్సెస్ అనుకుంటాం. కానీ లైఫ్ సక్సెస్ ఏంటి అంటే ఈ విలువైన మనుష్య జన్మ పొందిన తర్వాత ముఖ్యమైన క్లేశాలు 4: జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. అడుక్కు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మ అయినా ఈ 4 తప్పించుకోలేడు. ఒక్కరు తప్పించుకోగలరు. ఎవరు అంటే భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఆ బ్రహ్మాభూనాల్లోక పునరావర్తినో అర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతో కౌంతే పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు అన్నాడు. ఈ విలువైన మనుష్య జీవితము ఆ పునర్జన్మ లేనటువంటి ఆ లోకానికి చేరుకునే దానికోసం వినియోగించాలా. ఎక్కడైతే పునర్జన్మ లేదో, మృత్యువు లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు, ఎన్ని బాధలు ఈ ప్రపంచంలో. ఇవన్నీ ముఖ్యమైన 4 క్లేశాలు అయితే మళ్ళీ ఈతి బాధలు అంటారు. ఒకడికి ఇల్లు ఉందని బాధ, ఒకడికి ఇల్లు లేదని బాధ, ఒకడికి పెళ్లి కాలేదని బాధ, ఒకడికి పెళ్ళయిందని బాధ.
నన్ను ఒక శిష్యుడు అడిగాడు, గురుగారు పెళ్ళి ఎందుకండి అంత గ్రాండ్గా చేస్తారన్నాడు. నేను చెప్పాను, లైఫ్లో అది లాస్ట్ గ్రాండ్ రోజులు నాయన అని చెప్పాను. ఇంకా తర్వాత గ్రాండ్నెస్ ఉండదు. మీరు జంతువుని బలిచ్చేటప్పుడు చూసారా, చక్కగా మంగళ స్నానం చేయించి బొట్లు గిట్లు పెట్టి మాలలు వేసి డమ్ములతో తీసుకెళ్తారు. అది అనుకుంటే అబ్బా నేను హీరోని ఈ రోజు కానీ లాస్ట్కి బలిపీఠం దగ్గరికి వెళ్ళి తలకాయ తీసేస్తారు. సేమ్ పెళ్లి కూడా అంతే. లాస్ట్ గ్రాండ్ రోజు. సో పెళ్లి కాలేదని ఒకటి బాధ, పిల్లలు లేరని ఒకటికి బాధ. పిల్లలు ఉన్నారు, ఒరే నా కడుపును రాక్షసులాగా పుట్టి ఏపుకు తింటున్నారా అని. ఈ ప్రపంచంలో ఎవ్వడు ఆనందంగా లేడు. ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండగలడు. ఎవరు అంటే ఆ ఆనంద సాగరుడైన భగవంతునికి ఎవడైతే శరణాగతి పొందుతాడో వాడే ఆనందంగా ఉండగలడు. ఇంకెవరు ఆనందంగా ఉండలేరు. ఇక్కడ ఉన్నంత వరకు ఆనందంగా ఉంటూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుని చేరుకోవాలా అంటే ఈ జీవితం విలువ తెలుసుకొని భగవంతునికి శరణాగతి పొంది కర్మలు లేనటువంటి జీవితాల్ని గడుపుతూ భక్తియుక్త సేవల్లో నిమగ్నమయ్యి ఉద్యోగాలు వ్యాపారాలు ధర్మంగా చేసుకుంటూ రోజులో కొంత సమయం మిగులుతుంది. ఆ సమయాన్ని భగవత్ చింతనలో ఎవరైతే గడుపుతారో ఇక్కడ ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటారు. ఈ జీవితాంతంలో భగవంతుని చేరుకుంటారు. కానీ మనం ఏమనుకుంటామంటే అసలు ఆధ్యాత్మిక జీవితం అవసరమే ఉంది మనకు. ఒకసారి ఇద్దరు దంపతులు వచ్చారు నా దగ్గరికి. భార్య భర్త మీద కంప్లైంట్ ఇస్తుంది. మా ఆయన పనుకుంటాడు గురువుగారు, నిద్రపోడండి అండి. ఏం చేస్తుంటాడమ్మా అన్నాను. పనుకోనండి గురువుగారు అని చెప్పి దొర్లుతూ ఉంటాడు. నేనన్నాను ఇదే మ్యూజిక్ అయ్యా అన్నాను. మ్యూజికా పాడా గురువుగారు, రోజంతా వ్యాపారంలో చాలా టెన్షన్స్, పనుకుంటే అవన్నీ గుర్తొస్తాయి, నిద్ర ఎక్కడ పడుతుంది అన్నాడు. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. పురంధరదాస్ చెప్తాడు, నరజన్మ బందాగ నాలిగే ఇరువాగ కృష్ణాయన భారదే. నరుడి జన్మం ఎత్తిన తర్వాత నాలుకన్న దున్న తర్వాత కృష్ణ అని ఎందుకు అనకూడదు? కృష్ణ కృష్ణ అందరే కష్టపులిష్టిల్ల. కృష్ణ కృష్ణ అంటే ఇంత కూడా కష్టాలు ఉండవంట. ఎవడైతే కృష్ణ కృష్ణ అంటాడో ప్రశాంతంగా మడుకుంటాడు. ఎవడైతే కృష్ణ అని అనడో అని దొల్లాల. మీకేం కావాలా లేకపోతే కృష్ణ కావాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. చివరిగా ఒక కథ చెప్పి ముగిస్తాను నేను. ఒక బిచ్చగాడు భిక్షం ఎత్తుకుంటూ తిరుగుతూ ఉన్నాడంట. ఒక రాజ్యంలోకి ప్రవేశించాడంట. బాగా తిరిగి అలసిపోయి భిక్ష కూడా సరిగ్గా రాలేదంట. ఒక చెట్టు కింద కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి కూర్చున్నాడు. కొంచెం కునుకుపాటు వచ్చింది. కునుకుపాటు వస్తే నిద్రపోయాడు. ఆ రాజ్యంలో ఒక ఆనవాయితీ ఉందంట. 5 సంవత్సరాలకు ఒకసారి రాజును మార్చేస్తారంట. మనకు కూడా ఇక్కడ ఎలక్షన్లు 5 సంవత్సరాలకు ఒకసారి పెడతారు కదా, ఆ టైప్లో. అయితే అక్కడ ఎలక్షన్లు కాదు, రాజ మదపుటి ఏనుగు దానికి ఒక మాల ఇస్తారంట. ఆ మాల ఎవడి మెల్లో వేసేస్తే వాడు రాజు. ఈ బిచ్చగాడు ఆ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఆ ఏనుగు ఆ మాల తెచ్చి వీడి మెల్లో వేసేసింది. వీడికి ఆ చుట్టుపక్కల జనాలందరూ కూడా బిచ్చగాడు రాజుకే అని అరుస్తున్నారు అందరూ. వీడికి మెలక వచ్చేసింది. ఏంటో ఇది చూస్తే వాళ్ళందరూ వీడిని రాజు అంటున్నారు. వాడిని ఆ ఏనుగు ఎక్కిచ్చేసి అంతఃపురానికి తీసుకెళ్ళి చక్కగా 4-5 బాటిల్స్ ఫెనాయిల్ వేసి శుభ్రంగా స్నానం చేయించి, ఎప్పుడు చేశాడో ఏమో బిచ్చగాడు కదా, ఆయన సింహాసనం మీద ఎక్కిచ్చేసి వాడికి పట్టాభిషిక్తుని చేశారు. మొదటి రోజు డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి వాడికి పంచభక్ష పరమాణాలు. వాడికి ఏం అర్థం కావట్లేదు. ఓరే నాయన ఏంట్రా ఇది, ఈరోజు నక్కను దొక్కానా కుక్కను దొక్కానా ఏదో అయిపోయింది అని చెప్పి ఈ లోపల వాడు అన్నీ ఆతురతగా తింటున్నాడు. లైఫ్లో ఇప్పుడు అవన్నీ చూడలేదు. ఒకడేమో ముసలోడు, తినరా బాగా తిను, ఎంత తిన్నా కానీ 5 సంవత్సరాలే కదా, తర్వాత ఉంటుంది నీ గతి అన్నాడు. ఇతను తర్వాత ఏమవుద్దండి అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత నిన్ను తీసుకెళ్ళిపోయి ఒక ద్వీపంలో వదిలేస్తారు. ఆ ద్వీపంలో క్రూర మృగాలు ఉంటాయి. అవన్నీ నిన్ను పీల్చుకు తినేస్తాయి, అన్నీ భక్షించేస్తాయి అన్నాడు. ఓహో అవురా అన్నాడు. వీడేం చేశాడంటే, అయితే 5 సంవత్సరాలు నువ్వేం చేసినా ఎవడు ఎదురు మాట్లాడు అన్నాడు. వీడు మొదటి సంవత్సరం ఏం చేశాడంటే, ఆ ద్వీపం అంతా కూడా క్రూర జంతువులు అవన్నీ రాకుండా పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. 2వ సంవత్సరం ఏం చేశాడంటే, అక్కడ ఉండేటువంటి భూమిని అంతా చక్కగా దున్నిచ్చాడు.
3వ సంవత్సరం ఏం చేశాడంటే మంచి రాజా అంతఃపురాలు కట్టించాడు. 4వ సంవత్సరం ఏం చేశాడంటే కొంతమంది ప్రజల్ని అక్కడికి షిఫ్ట్ చేశాడు. 5వ సంవత్సరం ఆటోమేటిక్గా వీడిని షిఫ్ట్ చేశారు అక్కడికి. అయిపోతే హ్యాపీగా లైఫ్ని గడిపేశాడు అనమాట. మనం కూడా ఈ మనుష్య జీవితం ఉన్నప్పుడు వైకుంఠంలో మన గృహం రెడీ చేసుకోవాలా? మరి ఎట్లా రెడీ చేసుకోవాలంటే ఇక్కడ కూర్చొని హరే కృష్ణ అని జపం చేస్తే అక్కడ మీ కాంపౌండ్ వాళ్ళు రెడీ అయిపోద్ది, మీ బిల్డింగ్ రెడీ అయిపోద్ది, మీకు పొలాలు రెడీ అయిపోతాయి, మీకు పరిచారకులు రెడీ అయిపోతారు. లాస్ట్లో మిమ్మల్ని షిఫ్ట్ చేస్తే హ్యాపీగా హరే కృష్ణ హరే కృష్ణ అని జీవించవచ్చు. ఈ అశాశ్వతమైన అద్దె ఇంటిని మనం అలంకరించుకుంటూ కాలాన్ని వృధా చేయకూడదు. ఎందువల్లంటే బరువాగ బిత్తలే హోగువాగ బిత్తలే నడుమ కత్తలే వచ్చేటప్పుడు నగ్నంగా వస్తున్నాం, పోయేటప్పుడు నగ్నంగా పోతున్నాం. మనతో తీసుకెళ్లేది ఏమి ఉండదు. మనతో తీసుకెళ్లేది ఏంటి అంటే చెడని పదార్థము హరిసేవ. అయితే దురదృష్టం ఏంటి అంటే నేను ఎంతసేపు ఒక 45 నిమిషాలు ఏమో చెప్పినట్టున్నాను. మనం నామం చేస్తామా? అబ్బే రేపు చూస్తాంలే పోస్ట్పోన్మెంట్. కానీ శుభస్య శీఘ్రం. మీరు ఇప్పుడు వెళ్ళిపోతుంటారు ఇంటికి, ఆ గేట్ అటు దాటంగానే ఒక 500 నోటు కనిపించింది ఆడ. ఒక కుర్చీ తెచ్చి దాని దగ్గర కూర్చొని ఎవరిదై ఉంటుందబ్బా, తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఏం చేద్దాం, ఇప్పుడు మంచి గడియలు ఉన్నాయా లేదా, లేకపోతే రేపు తీసుకుందామా ఎల్లుండి తీసుకుందామా, ఎవడన్నా ఆలోచిస్తాడా? రెండో వ్యక్తికి తెలుస్తుందా మీ జోబీలోకి వెళ్ళిపోయేది? రెండో వ్యక్తికి తెలియదు. ఎప్పుడన్నా మీ జోబీలోకి టక్కన వెళ్ళిపోద్ది. ఒక 500 దొరికితేనే టక్కనంత ఫాస్ట్గా తీసుకుంటే ఎన్ని 500లతో పోలిస్తే భగవంతుడు సమానం అవుతాడు చెప్పండి? అటువంటి భగవంతుడు మన జీవితంలోకి వస్తాను అంటే రేపు చూద్దాంలేండి, ఎల్లుండి చూద్దాంలేండి. కరెక్టా ఇది? అందుకనే శాస్త్రం ఏం చెప్తుందంటే శుభస్య శీఘ్రం, శుభకరమైనది ఏదైనా ఇమీడియట్గా తీసుకోవాలా. భగవంతుడి కన్నా శుభకరుడు ఎవ్వరూ లేరు. ఆయన మన జీవితంలోకి వస్తానంటే ఇమీడియట్గా తీసుకోవాలా, పోస్ట్పోన్మెంట్ చేసుకోకూడదు. కలికాలే నామరూపే కృష్ణావతార్. బ్రహ్మని నారదులు వారు అడుగుతున్నారు, మంద సుమంద మతయోర్ మంద భాగ్యో, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. వీటన్నిటికీ మించి ఒక వరం ఉంది కలియుగంలో. ఏంటంటే మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది. వీళ్ళు ఎట్లా శాంతిని పొందుతారు, వీళ్ళు ఎట్లా మోక్షాన్ని పొందుతారు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామైవ హి కేవలం కలో నాస్తేవ గతిరన్యద. హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి. ఏది జపించాలా అంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది షౌడశకనాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుడు ఎవరైతే జపిస్తారో కల్ముషనాశనం, కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వ వేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. అందువల్ల ప్రతినిత్యం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. తర్వాత లాస్ట్లో మీకు ఒక హెల్త్ టిప్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక డిక్లేర్ చేసింది. ఏం చెప్పింది అంటే రోజుకి 70 చప్పట్లు ఎవరైతే కొడతారో రోగాలు రావంట, ప్రత్యేకించి హార్ట్ డిసీజెస్ రావంట. మన పూర్వీకులు గుండె నొప్పులు అంత ఎక్కువగా వచ్చేటివి కాదు. అసలు మనం చిన్నప్పుడు ఇన్ని హాస్పిటల్స్ ఎక్కడున్నాయి చెప్పండి? వాళ్ళు టీవీలు లేవు. కాలక్షేపం అంటే సాయంత్రం అయితే పని పాటు చేసుకుని గుళ్ళకి వెళ్ళేవాళ్ళు. ఆ గుళ్ళలో భజన జరిగేది, వాళ్ళు కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళు. మనం చప్పట్లు కొట్టడం మానేసాం, గుండె కొట్టుకోవడం మానేస్తుంది. మన గుండె బాగా కొట్టుకోవాలంటే రోజుకి 70 చప్పట్లు కొట్టాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. ఈ మంత్రం నేర్చుకొని రోజు మీరు మీ పూజ గది ముందు కూర్చొని 70 సార్లు, అది 70 సార్లు ఎట్ట కొట్టాలి స్వామి తెలియదు అంటారు. ఇప్పుడు మీకు నేర్పిస్తా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. మన జీవిత విధానంలో మనం పాటించినటువంటివన్నీ కూడా హైలీ సైంటిఫిక్ అనమాట. వాళ్ళు చూడండి ఇప్పుడు డిక్లేర్ అంటే ఏదో చెప్తారు పెద్దలు, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగాయంట. మన పూర్వీకులు ఎప్పుడో చప్పట్లు కొట్టేవాళ్ళు భజనలో కూర్చొని. ఇప్పుడు వాళ్ళు సైన్స్ డిక్లేర్ చేసింది 70 చప్పట్లు. 70 కన్నా ఎక్కువ కొట్టబాకండి, ఎక్కువ ఆరోగ్యం అయితే మళ్ళీ ప్రాబ్లం. మినిమం ఒక 70 అన్నా కొట్టండి మిస్ కాకుండా. నేను ఈ మధ్య ఏదో వేరే దేశానికి ప్రచారానికి వెళ్తే వాళ్ళ పిల్లలు కనపడలేదు, భక్తుల పిల్లలు. ఏమా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారంటే మెమరీ పెరగడానికి ఒక థెరపీ కోసం వెళ్ళారు స్వామి అన్నాడు. ఏంటమ్మా మెమరీ అన్నాను. ఆ థెరపీ ఏంటి అన్నాను. ఏం లేదు, సిటప్ థెరపీ అంట, గుంజీలు పెట్టడం. గుంజీలు పెడితే మెమరీ పెరుగుతుంది అని చెప్పి $100 ఇచ్చి గుంజీలు పెట్టిస్తున్నారంట. దానికోసం వెళ్ళానంట మెమరీ పెరగడానికి. మీరు చిన్నప్పుడు ఎప్పుడు పెట్టలే గుంజీలు? మేమైతే పెట్టాం. ఏదైనా ఒప్పచెప్పకపోతే అయ్యవారు గుంజీలు పెట్టానేవాడు. దాని వెనకాల కూడా సైన్స్ ఉంది. చెవులు పట్టుకొని గుంజీలు పెడితే మెమరీ పెరుగుతుందంట. సో ఇట్లాగా ప్రతి దాంట్లో గొప్ప సైన్స్ ఉంది మన జీవిత విధానంలోనే. మన పూర్వీకులు రీసెర్చ్లు ఏం చేయలేదు, వాళ్ళు ఆ శాస్త్రోక్తంగా వచ్చిన ఈ పద్ధతులన్నిటినీ పాటించారు. దాని వెనకాల సైన్స్ ఉంది, అది లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటిది అనమాట. సో అందువల్ల ప్రతిరోజు మినిమం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఇస్కాన్ చెప్పేది ఏంటి అంటే అన్ని కష్టాలకి కారణం 4 వ్యసనాలు: మాంసభక్షం, వ్యభిచారం, జోదం, మద్యం. ధర్మానికి 4 పాదాలు ఉన్నాయి. మాంసభక్షం అహింస అన్న పాదాన్ని పడగొడుతుంది, వ్యభిచారం పవిత్రత అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది, జూదం సత్యవాక్ పరిపాలన అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది, మద్యం తపస్య అన్న ధర్మపాదాన్ని పడగొడుతుంది. ధర్మహీన పశుహీ సమాన. ఈ వ్యసనాలకు ఎవడైతే లోనుడు అవుతాడో వాళ్ళు పశు ప్రవృత్తులు వస్తాయి. ఇప్పుడు కుక్క ఏదైనా తింటూ ఉంటుంది, ఇంకో కుక్క వచ్చి లాగేసుకుంటుంది. అది ముందు తింటూ ఉండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో ఆలోచించదు. అందుకనే మనిషికి జంతువుకి వ్యత్యాసం ఏంటి అంటే మనిషి కూడా జంతువే, అయితే రేషనల్ యానిమల్ అన్నారు. అంటే విచక్షణా జ్ఞానం కలిగిన జంతువు. ఎప్పుడైతే ఈ వ్యసనాలకి లోనవుతామో మనలో విచక్షణా జ్ఞానం పోతుంది, మనం జంతువులాగా ప్రవర్తిస్తాం. సో అందుకని సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలు పోవాలంటే ఈ దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. మరి వాటికి దూరంగా ఉండాలంటే నిగ్రహ శక్తి కావాలి. మనం ఇటువంటివన్నీ విన్నప్పుడు సూపర్ ఇట్టాగా ఉండాలనుకుంటాం. జస్ట్ గేట్ దాటి వెళ్ళిపోతే మళ్ళీ కుక్కతో ఒక వంకర. సో నిగ్రహ శక్తి కావాలంటే మంత్ర, మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. ఆ నిగ్రహ శక్తి ఈ యొక్క మంత్ర జపం వల్ల మనకు వస్తుందన్నమాట. సో అందువల్ల ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉంటూ ప్రతినిత్యం ఈ మంత్రాన్ని జపిస్తూ ఉద్యోగమో వ్యాపారమో ధర్మంగా చేసుకుంటూ
రోజులో కొంత సమయం మిగులుతుంది. దాన్ని చెడుకు వినియోగించకుండా సత్సంగానికి, సాధనకి ఉపయోగించి ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటూ జీవితాంతంలో మళ్ళీ ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుడిని చేరుకునే దానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి.